వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాగీ ఫ్రెండ్ కరుణ ఇక ఇంటికి వస్తుంది. రాగానే బాగీ వాళ్ళ చాలా సంతోషంగా ఉందని రాతోడు చెప్తూ ఉంటాడు. ఇక రాతోడు అన్న మాటలకి కరుణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అప్పుడే అమర్ వాళ్ళ పేరెంట్స్ అయితే, అమ్మాయి నువ్వు ఎక్కడ పనిచేస్తావు? నీ ఉద్యోగం ఏంటి? నేనా ఆర్జేగా పనిచేస్తాను ఆంటీ అని అంటుంది. అవునా అమ్మా, మా కోడలు కూడా అంతే. ఆర్జే బాగే అన్న అమ్మాయిని ఎంతో ఇష్టపడేది. తన మాటలన్నా, తన గొంతన్నా మా కోడలు ఎంతో ఇష్టపడేది. ఆ అమ్మాయిని కలవకుండానే మా కోడలు పైలోకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బాగి ఆ లోటు మిస్సమ్మ ఆ లోటుని మాకు తీరుస్తుంది అని అనగానే ఒక్కసారిగా కరుణ షాక్ అవుతుంది. ఇక అప్పుడే కిటికీలోంచి ఆరు గుప్తా చూస్తారు. ఇక ఆరు అయితే, గుప్తా గారు నాకెందుకో భయంగా ఉంది. ఎందుకు బాలిక? నాకెందుకో ఈ అమ్మాయి బాకీకి నేనే ఆరు అన్న విషయం తెలిసేలా చేసేస్తుందేమో. ఇప్పుడు అత్తయ్య వాళ్ళకి ఆర్జే బాగి అని మిస్సమ్మ అని తెలిసిపోతే ఖచ్చితంగా వాళ్ళు నా గురించి చెప్తారు. అప్పుడు మిస్సమ్మకి నేను ఆత్మ అని తెలిసిపోతుంది. నాకు భయంగా ఉంది గుప్తా గారు. బాలిక, ఎట్లా రాసి పెట్టుంటే అట్లానే జరిగిద్ది. విధిరాతని ఎవ్వరూ మార్చలేదు, మార్చలేరు కూడా. అలా మార్చాలని ప్రయత్నిస్తే నీ కూనలకి ఏం జరిగిందో గుర్తుంది కదా? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నిజం తెలియాలని, నిజం మిస్సమ్మకి తెలియాలని రాసి పెట్టుందేమో. ఆ సమయం ఆసన్నమైందేమో. ఎవరికి తెలుసు అని వెనకాలే ఒక్కసారిగా పంచభూతాలన్నీ కూడా గాలి వచ్చినట్టుగాను, ఆకాశం బద్దలైనట్టుగాను ఉంటుంది. ఇక అది చూసిన ఆహారు నిజమే అనిపిస్తుంది. ఈ సంకేతాలన్నీ కూడా మిస్సమ్మకి నా గురించి తెలిసేలాగా జరుగుతుందేమో. అలా తెలిసాక నేను మిస్సమ్మతో ఎలా మాట్లాడగలను, ఏం చేయగలను అని చెప్పేసి ఆరు భయపడుతూ ఉంటుంది. ఇక కరుణ ఏమో, ఏంటంటే అలా మాట్లాడుతున్నారు మీరు? మిస్సమ్మ మిస్సమ్మ అంటున్నారే, తను ఎవరో కాదు, ఆర్జే బాగి. నా స్నేహితురాలే ఆర్జే బాగి. ఆ విషయం మీకు ఇంకా తెలీదా? తన పేరు బాగి. తనకి మొన్న అవార్డు కూడా వచ్చింది కదా ఆర్జేగా అని అనగానే ఒక్కసారిగా రాతోడు, ఏంది అమ్మాయి నిజం చెప్పేసిందిగా, ఇప్పుడు సార్ ఏమనుకుంటారు ఏంటో, ఇలా చేసేసింది ఏంటి పిల్ల అని అనుకుంటాడు. ఇక అమర్ పేరెంట్స్ అయితే, నిర్మలమ్మ ఏంటమ్మా అంటుంది నువ్వు? మా కోడలు మిస్సమ్మ ఆర్జే బాగీనా? అవునండి, ఆ విషయం సార్కి కూడా తెలుసు కదా. ఆ అవార్డు ఫంక్షన్కి వచ్చింది సారే కదా, సార్ చేతుల మీదుగానే కదా మా బాగీకి అవార్డు కూడా వచ్చింది. మీరేంటి తనెవరో అన్నట్టుగా మాట్లాడుతున్నారు? ఇదేంటండి అని అనగానే ఒక్కసారిగా అమర్ పేరెంట్స్ చాలా సంతోషపడిపోతారు. మేము మా ఇంటి కోడలుగా తెచ్చుకుంది ఆర్జే బాగిన, మా కోడలు ఎంతో ఇష్టపడే బాగీనేనా మా కోడలు అని ఆనందంగా ఉంటారు. అప్పుడే బాగి కిందకి వస్తుంది. ఏ కరుణ, ఏంటే నీ మాటలతో మా అత్తయ్య మావయ్యని విసిగించేస్తున్నావా ఏంటి? అత్తయ్య ఇది అంతే, కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది అని అనగాలే, అమ్మ మిస్సమ్మ నువ్వు ఆర్జే బాగీవా అని అనగాలే ఇక బాగి తను ఆర్జే బాగి అన్న విషయాన్ని చెప్తుంది. ఒక్కసారిగా నిర్మలమ్మ చాలా సంతోషపడుతుంది. ఇక బాగితో ఏదో విషయం చెప్పబోతూ ఉంటే రాతోడు, బాబోయ్ వీళ్ళు కొంపతీసి ఆరుంధతి మేడం గురించి చెప్పేస్తారేమో, వెంటనే ఈ విషయం సార్కి చెప్పాలి, సరే ఈ ప్రమాదాన్ని ఆపగలరు అని రాతోడు అనుకుంటాడు. ఇక ఆరు ఖచ్చితంగా రాతోడు ఆయనకి ఫోన్ చేస్తుంటాడు. ఎలా అయినా ఈ ప్రమాదం నుంచి ఆయన నన్ను బయటపడేస్తే బాగుండు అని ఆరు కంగారు పడుతూ ఉంటే, బాలిక విధిరాతని ఎవరూ తప్పించలేరు అని గుప్తా అంటాడు. ఇంకా రాతోడేమో అమర్కి కాల్ చేస్తాడు. ఇక అమరేమో, రాతోడ్ ఏమైంది, ఏంటి కాల్ చేశావు? సార్ చాలా పెద్ద ప్రమాదం. అవును సార్, ఇంట్లో చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఏంటి రాతోడ్, మళ్ళీ ఏదైనా ఇష్యూ అయిందా? ఏం జరిగింది? పిల్లలు, అమ్మ నాన్న మిస్సమ్మ అందరూ బాగానే ఉన్నారు కదా? సార్ ఇప్పుడు మిస్సమ్మకి ప్రమాదం జరగబోతుంది. ఏంటి రాతోడ్? అవును సార్, మిస్సమ్మే ఆర్జే బాగి అన్న విషయం అయ్యగారికి సార్కి మేడంకి తెలిసిపోయింది. అవును, ఇప్పుడు ఆ విషయం గురించి మిస్సమ్మతో మాట్లాడుతున్నారు. వీళ్ళు మేడంని ఇష్టపడేది ఆర్జే బాగి అని, అలాగే మేడం గారు చనిపోయారన్న విషయాన్ని ఇప్పుడు మిస్సమ్మకి చెప్పేస్తారేమోనని భయంగా ఉంది. ఆ విషయం మీరు తెలియకూడదు అనుకున్నారు కదా సార్ అని అనగానే ఇక అమర్, అవునా రాతోడ్, నేను వెంటనే అక్కడికి వస్తున్నాను. రాతోడ్ అప్పటి వరకు ఆ విషయం గురించి అమ్మ వాళ్ళు మాట్లాడకుండా చూసుకో, సరేనా అని అనగానే ఇక రాతోడ్, సార్ నేను ఆపలేను సార్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు లోపల ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు. ఈ పాటికి మిస్సమ్మకి నిజం కూడా తెలిసిపోయి ఉండొచ్చు సార్ అని అనగానే ఇక రాతోడ్, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను.
ఈ విషయం తెలిస్తే మిస్ అమ్మ అస్సలు తట్టుకోలేదు అని చెప్పి ఇక అమర్ గబగబా ఇంటికి బయలుదేరుతాడు. మిస్ అమ్మ ఆరుని ఎంత ఇష్టపడుతుందో నాకు అర్థమైంది. ఇప్పుడు ఆరు చనిపోయిందని తెలిస్తే మిస్ అమ్మ చాలా టెన్షన్ పడుతుంది. ఒక పక్కన వాళ్ళ నాన్నకి బాగలేదనే మిస్ అమ్మ చాలా బాధపడుతుంది. ఈ టైంలో ఆరు లేదని తెలిస్తే తట్టుకోలేదు. అవును అని అమర్ అనుకుంటాడు. ఇంతలోకి భాగి, ఏంటండి మీరంటుంది? నిజమా అత్తయ్య? నేనంటే మీ అందరికీ ఇష్టమా? నా గొంతు మీరు వినేవాళ్ళ? వినడమేంటమ్మా? మా కోడలైతే నీ గొంతంటే పడి చచ్చేది. అవును, మా కోడలు బ్రతుకున్నంత వరకు నిన్ను కలవాలని ఎంతో ఎదురు చూసేది తెలుసా అని వెనకాలే ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. కరుణ కూడా షాక్ అయిపోతుంది. ఇక బాగి, అత్తయ్య ఏమంటున్నారు మీరు? నా గొంతు మీ కోడలు ఇష్టపడేదా? మీరంటుంది? అవునమ్మా, మా కోడలికి నువ్వంటే పిచ్చి. అలాగే నీకు కూడా మా కోడలు బాగా తెలిసుండేది కదమ్మా. నీతో ఫోన్ మాట్లాడడం, కొడైకెనాల్కి రావడం కోసం నీకు టికెట్ వేపించింది మా కోడలే కదా. ఏం చేస్తామో, మీరు కలవకుండానే నా కోడలు పైలోకానికి వెళ్ళింది. తను నిన్నెందుకు అంత ఇష్టపడేది, ఎందుకంత ప్రేమించేదో ఇప్పుడు మాకు అర్థమవుతుంది. నీ బుద్ధి, నీ మంచితనం అచ్చం మా కోడల్లాగే ఉంది. అందుకేనేమో మీ ఇద్దరు స్నేహితులు అయ్యుంటారు అని వెనకాలే ఇక బాగి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటా అత్తయ్య మీరు మాట్లాడేది? నన్ను ప్రేమించే అక్క మీ కోడలా? తను చనిపోయిందా అని వెనకాలే అప్పుడే అక్కడికి అమర్ వస్తాడు. ఇక బాగి కుప్పకూలిపోవడం చూసి షాక్ అవుతాడు. ఇక మనోహరి కూడా అప్పుడే ఇంటికి వస్తుంది. ఏమైంది ఇంట్లో? మళ్ళీ ఏదో ఎమోషనల్ డ్రామా జరుగుతున్నట్టుంది అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇక ఇంతలోకి అప్పుడే మీ బాగి ఏడుస్తూ ఉంటే అమర్, మిస్సమ్మ, ఏమండి ఏంటండి మీకు నిజం తెలుసా? నేనన్నా నా అభిమానించే ఆ అక్క మీ భార్యనా? తను చనిపోయిందా? ఎందుకండి నాతో ఇన్ని రోజులు నిజం చెప్పలేదు అని భాగ్య అంటూ ఉంటే మనోహరి షాక్ అవుతుంది. బాబోయ్, దీనికేం తెలియకూడదు అనుకున్నానో అదే తెలిసిపోయింది. ఇది అభిమానించే అక్క చచ్చిందన్న విషయం దీనికి తెలిసిపోయింది. ఇప్పుడేం చేయాలి? ఏం తెలియకుండానే ఇది ఇంత చేస్తుంది. తెలిసాక ఇంకా ఇది ఏం చేస్తుందో అని చెప్పి అనుకుంటూ ఉంటే ఆరు ఏడుస్తూ ఉంటుంది. నిజంగానే మిస్ అమ్మకి నేనంటే ఎంత ప్రేమో. మాది కొన్ని రోజుల బంధమైనా నా కోసం ఎంతో, నాకు దగ్గర బంధువులాగా ఎలా ఏడుస్తుందో చూసారా గుప్తా గారు? రక్త సంబంధం బాలిక అని గుప్తా అంటాడు. ఒక్కసారిగా ఆరు, గుప్తా గారు ఏమన్నారు మీరిప్పుడు? అదే బాలిక. ఆ బాలిక నిన్ను అక్క అక్క అని పిలుస్తుంది కదా. మీ మధ్య రక్త సంబంధం ఏర్పడినట్టే కదా, అందుకే అని వెనకాలే. ఏమో గుప్తా గారు, నిజంగా నాకు ఒక్కొక్కసారి మిస్ అమ్మ నేను అక్క చెల్లెలమేమో అనిపిస్తుంది. నేను అనాథని కాదేమో అనిపిస్తుంది. అదే నిజం కదా బాలిక అని గుప్తా అంటాడు. ఏంటి గుప్తా గారు మీరు అంటుంది? నాకేం అర్థం కావట్లేదు. నేను అనాథని కదా. అవును బాలిక, కానీ తను నిన్ను అక్క అని పిలిచింది కదా. మరి అలాంటప్పుడు నువ్వు అనాథవి ఎలా అవుతావు? నిజమే గుప్తా గారు, ఇప్పుడు బాగి నా ఫోటో చూడకుండా ఉంటే బాగుండు అని ఆరు అనుకుంటూ ఉంటే ఇక బాగి ఏడుస్తూ, ఏవండి, ఇప్పటి వరకు నేను అక్కని కలవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ కలవలేకపోయాను. దయచేసి ఒక్కసారి నాకు ఆ అక్క ఫోటోని చూపిస్తారా? ప్లీజ్ అండి, దయచేసి అక్కని నేను చూడాలి అని అంటుంది. ఇక అప్పుడే పిల్లలు బాగీనే మిస్ అమ్మాయి బాగి అన్న విషయాన్ని తెలుసుకొని షాక్ అయిపోతారు. ఇక అమర్, సరే మిస్ అమ్మ చూపిస్తాను పద అని చెప్పేసి ఇక స్టోర్ రూమ్లో ఉన్న ఆరు ఫోటో దగ్గరికి బాగిని తీసుకెళ్తూ ఉంటే ప్రపంచమంతా కూడా పంచభూతాలు కూడా ఒక్కసారిగా నిశ్శబ్దమవుతాయి. అల్లకొల్లాలంగా మారుతుంది. ఇక ఆరు చాలా కంగారు పడుతూ ఉంటుంది. మనోహరి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే బాగి ఇక లోపలికి వెళ్తుంది. ఒక్కసారిగా, మిస్ అమ్మ, నిన్ను అభిమానించే మీ అక్క ఆరు ఈ ఇంటికి ఆనందం అని అనగాలే ఒక్కసారిగా ఫోటోని చూసి షాక్ అయిపోతుంది. ఇక బాగి, ఏంటండి మీరు అంటుంది? పక్కింటి ఆవిడ? ఏంటి మిస్ అమ్మ, పక్కింటి ఆవిడ అంటావేంటి? తనే మా అరుంధతి మేడం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నువ్వు చెప్పే పక్కింటి ఆవిడ పోలికలన్నీ అచ్చం మా మేడం గారిలాగే ఉన్నాయని. ఆమె మా మేడం గారు మిస్ అమ్మ అని రాతోడంటాడు. ఒక్కసారిగా బాగి, ఆరు అదేంటి అక్క, తను చనిపోయి ఇప్పటికి 6 నెలలు అవుతుంది అని అనగాలే ఒక్కసారిగా బాగి షాక్ అవుతుంది. ఆరు ఆత్మ అన్న విషయాన్ని గుర్తు తీసుకొని ఇక అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది. ఇక ఆరు ఫోటో ముందే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోకి ఆరు, ఏం జరగకూడదు అనుకున్నానో అది జరిగిపోయింది. గుప్తా గారు,
ఇప్పుడు నేను ఏం చేయాలి? బాలిక, ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇక నువ్వు దాన్ని మార్చలేవు బాలిక. నువ్వు దానికి ఎదురు వెళ్ళాల్సిందే అని ఆరు అంటుంది. ఇక ఆరు అక్కడికి వస్తుంది. ఏడవద్దు మిస్సమ్మ, ఏడవద్దు అక్క అని ఆరు వైపు చూడగానే, అరవ మాకు, ఇక్కడ ఎవ్వరికీ నేను కనబడను, ఒక్క నీకు తప్ప. అవును మిస్సమ్మ, నీకు మాత్రమే నేను కనిపిస్తాను, నీకుతో మాత్రమే నేను మాట్లాడగలను. నేను చనిపోయాను మిస్సమ్మ అని ఒక్కసారిగా ఆరు బాగీతో చెప్తుంది. ఇక బాగి అక్కడికక్కడే స్టన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపో